ఈ జగత్తులో భక్తికి మించిన బలమేదీ లేదు. భగవంతుడే అయిన శ్రీరాముడు కూడా శివుడికి భక్తుడయ్యాడంటే అది ఎంత గొప్ప విశేషమో మనం అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు తన జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వనవాసం, సీతమ్మను కోల్పోవడం, రావణాసురుని సంహారం ఇవన్నీ అతని జీవితంలో జరిగిన గొప్ప ఘట్టాలు. శ్రీరాముడు రావణుని సంహరించి సీతాదేవిని రాక్షసుల చెర నుంచి విముక్తి చేశాడు. అందరూ ఆనందించారేమో గాని రాముడి హృదయంలో మాత్రం ఓ భారం ఉంది. రావణుడు ఒక శివభక్తుడు. అతను బ్రాహ్మణుడిగా జన్మించాడు. అతని వధ వల్ల నాకు బ్రహ్మహత్యదోషం కలిగింది అని రాముడు ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఆ సమయానికి మహర్షులు వశిష్ఠుడు, అగస్త్యుడు ఓ మార్గం సూచించారు. ఓ రాఘవా, ఈ పాపాన్ని తొలగించాలంటే నీవు శివుడిని పూజించాలి, రుద్రాభిషేకం చేయాలి. శివుడే ఈ విశ్వంలోని శాంతి, శుద్ధి, సమతా ప్రబోధకుడు. శ్రీరాముడు ఆ మాటలు వినగానే తలవంచి అంగీకరించాడు. సీతాదేవితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు తదితరులు సముద్ర తీరానికి చేరుకున్నారు. అది నేటి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం. అప్పుడు అది అడవుల మధ్య ఉన్న ప్రశాంతమైన స్థలం. రాముడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వయంగా అభిషేకం చేయాలని నిశ్చయించాడు. రాముడు హనుమంతుడిని కైలాసానికి పంపాడు శివలింగాన్ని తీసుకురావాలంటూ. కాని హనుమంతుడి పయనం ఆలస్యం అయింది. అభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతోంది. అప్పుడు సీతమ్మ గంధంతో, మట్టితో మనసారా ఆరాధన చేస్తూ శివలింగాన్ని తయారు చేసింది. అదే రామలింగం. శ్రీరాముడు ఆ లింగాన్ని శ్రద్ధగా ప్రతిష్ఠించి స్వయంగా రుద్రాభిషేకం చేశాడు. రాముడు నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో, బిల్వపత్రాలతో, పుష్పాలు, రుద్రాక్షలతో శివుడిని అభిషేకించాడు. శివపూజకు కావలసిన అన్ని రకాలతో భక్తిగా, ఓ మహాదేవా, నీవు కాలాన్ని నియంత్రించేవాడు, నీవే శాంతి, నీవే సత్యం, నీవే జగతికి ఆది మరియు అంతం, నా భక్తిని స్వీకరించు, నా లోపాలను క్షమించు. ఆ సమయంలో ఆకాశంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మునులు అందరూ ప్రత్యక్షం అయ్యారు. పుష్పవర్షం కురిసింది. శివుడికి ఆ రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరంగా మారింది. శివుడు ఆనందంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాముడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఓ రాఘవా, నీవు నన్ను ఎంత ప్రేమతో పూజించావో అది నాకు తెలుసు. నీ భక్తికి నేను తృప్తి చెందాను. ఇది సదాకాలం పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. ఈ లింగాన్ని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. శివుని దీవెనలు పొందిన రాముడు ఆనందంతో కళకళలాడాడు. అప్పటి నుండి ఈ స్థలాన్ని రామేశ్వరం అని పిలుస్తున్నారు. తర్వాత హనుమంతుడు శివలింగాన్ని తీసుకుని రాముని వద్దకు వచ్చాడు. కాని అప్పటికే రామలింగం ప్రతిష్ఠితమై ఉంది. రాముడు హనుమంతుని మనసును గమనించి ఆ లింగాన్ని పక్కనే ప్రతిష్ఠించాడు. ఇవే అక్కడున్న విశాలమైన రెండు లింగాలు, ఒకటి రామలింగం, మరొకటి హనుమద్ లింగం. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది చాలా స్పష్టంగా ఉంది. ఎంత గొప్పవాడైనా వినయం తప్పక అవసరం. భగవంతుడు అయినా మరో భగవంతుడిని ఆరాధించడం అంటే అది అహంభావం కాదని రాముడు నిరూపించాడు. రాముడు చేసే శివపూజ మనకు ఆదర్శంగా నిలుస్తుంది. శివుడి మీద ప్రేమ ఉన్న రాముడిని చూస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది: భగవంతుని ప్రేమించాలంటే మన హృదయం శుద్ధంగా ఉండాలి, వినయంతో ఉండాలి. అప్పుడు శివుడు కూడా మన మనసులో వెలుగుతాడు. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి. Please subscribe our channel.